హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో చికెన్ పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. అమ్మో, చికెన్ పికిల్ మన వల్ల కాదురా బాబు పట్టడం అనుకునే వాళ్ళు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ తెలిస్తే. ముందుగా మేమైతే బోన్లెస్ చికెన్ కేజీన్నర అయితే తీసుకున్నాము. పక్కన అయితే మసాలాలకి ధనియాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క చికెన్ పెట్టాను, మరో పక్క మసాలాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ప్రాసెస్ తెలియక ముందు నేను కూడా అమ్మో చికెన్ పికిలా చాలా కష్టం అనుకున్నాను. కానీ ప్రాసెస్ తెలిసిన తర్వాత జుజుబీ రెసిపీలా అనిపించింది నాకైతే. అలాగని నేనేం వంటలక్కని కాదు, మాస్టర్ షెఫ్ ని కాదు, పక్కన నిపుణులు ఉండగా చేశాను అనమాట. అంటే అమ్మ వాళ్ళు చెప్తుంటే పక్కన కూర్చొని గట్టి కలపడం అనమాట. మొత్తం ప్రాసెస్ నేను చేశానని చెప్పను, కానీ కొన్ని మాత్రం నేనే చేశాను. అన్ని ప్రాసెస్ చేయాలంటే మనం అంత మాస్టర్ షెఫ్ కాదు కదా, మా అమ్మ వాళ్ళు చెప్తుంటే చేశాను అనమాట. ఇక్కడ చికెన్ బాయిల్ చేస్తున్నాను, ఒక పక్కన మసాలాలు ఫ్రై చేస్తున్నాను. మనం చికెన్ కర్రీ వండేటప్పుడు ముందు చికెన్ అయితే వాటర్ అంతా వచ్చి ఇనికిపోయేలా చేస్తాం కదా, అలా చేసుకోవాలన్నమాట. అది అయ్యేలోపు ఇలాగా మసాలాలు ఫ్రై చేద్దామని చెప్పి ఇక్కడ నేనైతే మసాలాలు ఫ్రై చేస్తున్నాను. మసాలాలకి ఏం లేదు, ధనియాలు, జీలకర్ర, ఇంకా బిర్యానీ మసాలాలు కొన్ని ఉంటాయి కదా, అవి నాకు అన్నిటి పేర్లు తెలియదు. కొన్ని చూపిస్తారు వీడియోలోని. లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకోటి ఏదో వేసింది మా అమ్మ, నాకు అది పేరు తెలియదు. ఇదేంటి పికిల్ రెసిపీ ఎలా చేయాలో చెప్తానని చెప్పి అన్ని సగం చెప్తుంది అనుకోకండి, నాకు అన్ని పూర్తిగా తెలియవు, అందుకని ఇలా చెప్తున్నాను. మాక్సిమం అయ్యే మసాలాలు. ఈ మసాలాలు చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న మసాలాలు చల్లారేలోపు చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ లో అయితే వాటర్ వస్తున్నాయి. ముక్కలు కదపడానికి అయితే గరిట అయితే అసలు యూజ్ చేయకండి. గరిట యూజ్ చేస్తే పీసులు అయిపోతుంది ముక్కలు మొత్తముని. ఇలా ఒక క్లాత్ తీసుకొని గిన్నె పట్టుకొని పైనుంచి కిందకి ఇలా అంటే ముక్కలు అటు ఇటు కదులుతాయి. కింద ముక్కలు పైకి వస్తే పై ముక్కలు కిందకి వెళ్తాయి. గరిట యూజ్ చేస్తే మాత్రం పీసులు అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ముక్క ఉడికిపోయింది, నీళ్ళు ఎక్కువ ఇంకా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె ఏదైనా మూతేసి వాటర్ అయితే ఉంచేసుకోండి. ఎందుకంటే ఎక్కువ బాయిల్ అయిందంటే ముక్క విడిపోద్ది, ముక్కలా ఉండదు పీకిల్లోని, మొత్తం పీసుల కింద అయిపోద్ది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాటర్ అయితే ఉంచేసాను. కొద్దిగా హీట్ చేస్తే ఉన్న వాటర్ కూడా పోద్ది కదా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇక్కడ బాయిల్ చేసుకున్నవి అయితే ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ పీసెస్ అయితే. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నూనెలో ముక్కలు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులోనూ ఈ బాయిల్ అయ్యాయి కదా, కొంచెం చెమచమగా ఉంటాయి కదా, ఆయిల్ వేసేసరికి కొంచెం చిందినట్టు ఉంటుంది ఆయిల్ అయితేని. నేను అత్తతో అన్ని ఒకసారి వేసేద్దామని గబగబా వేసేసరికి మీద అంటది ఆయిల్ అయితేని. సో చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇది ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ లోనే ఉండాలి, లో ఫ్లేమ్ లో ఉండకూడదు. ఇన్ కేస్ మీరు లో ఫ్లేమ్ లో ఫ్రై చేశారంటే కనుక గట్టిగా అయిపోద్ది చికెన్, తినడానికి బాగోదు అనమాట. మెత్తగా రాదు, క్రిస్పీగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి చికెన్ ఎక్కువ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలనుకుంటారు, కానీ కాదు, కొంచెం కలర్ వస్తుందని చెప్పి తీసేసుకోవాలి, లేదంటే ముక్క గట్టిపడిపోద్ది. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇంకా మొత్తం అన్ని వేయించేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆయిల్లోనే వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి మనం ముందు వేయించుకున్న చికెన్ ఉన్నాయి కదా, ఈ చికెన్ పీసెస్ని అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా మసాలాలో, వాటిని అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం మసాలాలు, ఎందుకంటే మేము మొత్తం పికిల్స్ తీసుకుంటాము. అందులోనే నెక్స్ట్ డే రొయ్యల పచ్చడి అయితే చేయాల్సి ఉంది. అందుకని చెప్పేసి ఒకసారి మసాలాలు చేసేసారు. ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, లేదంటే దాన్ని గరం మసాలాలు ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మసాలాలు గ్రైండ్ చేత్వ అయిపోయిన తర్వాత ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నారు. చాలా మంది పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉందని అంటారు, కానీ నార్మల్ గా అయితే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉండాలి, లేదంటే పాడైపోద్ది. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలు ములిగేదాకా ఆయిల్ ఉండాలి, లేదంటే ఫాస్ట్ గా చెడిపోద్ది, బూజు వచ్చేసినట్టు అయిపోద్ది. మన కేజీ చికెన్ కి ఎంత లేదనుకున్న 30 లీటర్ అయితే ఆయిల్ పట్టుద్ది. ఇన్ కేస్ మీకు ఆయిల్ మిగులుతుంది అనుకుంటే కనుక దాన్ని దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ ఫ్రై లాంటివి అలాంటి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ కారం, ఉప్పు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం చల్లారే టైంలో నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలు యాడ్ చేసే దాన్ని బట్టి అయితే పికిల్ టేస్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. లాస్ట్లో ఫైనల్ టచ్ నిమ్మరసం, ఇది లేకపోతే టేస్ట్ అయితే ఫుల్ఫిల్ అవ్వదు. నిమ్మరసం వేసేటప్పుడు కొంచెం హీట్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఫైనల్లీ మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ ఇప్పుడు చేసే మనం చికెన్ పికిల్కి ఎంత బడ్జెట్ అయిందో చూసేద్దామా. మేమైతే కేజీన్నర చికెన్ తీసుకున్నాం, దానికి 500 రూపీస్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, లీటర్ ఆయిల్ 150 రూపీస్ వేసుకున్నా మనకి లీటర్ ఫుల్గా అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం ఒక 100 వేసుకోండి, మసాలాలో ఒక 100, గ్యాస్కు 100 వేసుకున్నా మనకు టోటల్ 950 అయ్యింది. నిమ్మకాయలో 10 రూపాయలు వేసుకోండి, టోటల్ 960 రూపీస్ లోనే మనం 1.5 కేజీ చికెన్ పికిల్ అయితే పెట్టుకోవచ్చు. సో చూసారు కదా, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంక వీడియో ఉంటాను. బాయ్ బాయ్.